దైవ సేవకులను పిలిపించి అనేక మందికి ఈ ప్రాంతంలో మీ శ్రేష్టమైన మాటలు వినిపించేదానికి మీరు సంకల్పించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సేవకులని పక్షంగా నిలవబడి వాక్య పరిచర్య చేస్తూ ఉండగా బలపరచండి, అభిషేకించండి. పరలోకపు మీ అమూల్యమైన దివ్యమైన మాటలు మీ దాసుని నోట ఉంచండి. వచ్చిన ప్రతి ఒక్కరి హృదయ అంతరంగంలో కార్యము జరిగించినట్లుగా మీరు మాట్లాడి ఒక్కొక్కరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా అయ్యా, రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వాళ్ళు ఉజ్జీవింపబడినట్లుగా ఉన్నతమైన మీ కార్యాలు జరిగించి కూటమి ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు కూడా ఒక ఉన్నతమైన దీవెన, ఆశీర్వాదం, అనేక రెట్లు ప్రతిఫలం మీరు దయచేసి నీ దాసుని బలపరిచి అభిషేకించి మీ పక్షముగా నిలవబెట్టి వాడుకుని దీవించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కృతజ్ఞత కూడికలో పాలు పొందిన మీ అందరికీ మా హొసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ రాత్రి మరి సహోదరులు ప్రభు వారికి చేసిన మేలులకు కృతజ్ఞతగా మీ అందరినీ సమకూర్చి ఘనంగా ప్రభుని ఆరాధించడానికి, స్తుతించడానికి, అమూల్యమైన వాక్యం లేక వాక్కును ధ్యానించడానికి ప్రభు చక్కటి సదవకాశాన్ని అనుగ్రహించాడు. సహోదరులు ప్రభు ప్రేరేపించి ఈ రీతిగా ఈ ఏర్పాట్లన్నీ ఇది దేవుని సంకల్పానుసారంగా ఏర్పాటు చేయబడిన కూడిక అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. మనకంటే బలం కలిగిన వాళ్ళు, ధనం కలిగిన వాళ్ళు, అందం కలిగిన వాళ్ళు, అన్ని రంగాల్లో ఆరితేరిన వాళ్ళు ఎందరో పరుగులు తీశారు ఈ సమయాన్ని చూడాలని. కానీ కొందరు లోకంలో కలిసిపోయారు, మరి కొందరు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అభాగ్యులం, అయోగ్యులమైనప్పటికీ కూడా ప్రభు తన ఉచితమైన కృపచేత మనలను సజీవుల దేశంలో సజీవుడైన యేసయ్యను ఆరాధించేటట్లు ప్రభు మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు, సహవాసం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన వాత్సల్యం చూపు తండ్రి. నా ప్రియ సహోదరులరా, ఈ రాత్రి ఏదో ఒక్క మేలు తలంచి ఆయన స్తుతించడం అని కాదు, కానీ ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు ఆయన్ని స్తుతించే కొద్దీ, ఆరాధించే కొద్దీ ఆయన చేసిన ఉపకారములు మన హృదయంలో అవి ఉద్భవిస్తూనే ఉంటాయి. నేను దేవుని దగ్గర ఏ మేలు పొందుకోలేదు, ఏ ఆశీర్వాదం నేను అందుకోలేదు అనే మనిషి బ్రతికి బట్టగట్టి భూమి మీద లేడు. అంటే అర్థం ఏంటి? సజీవులమై ఉన్న మనమంతా కూడా ప్రతి క్షణం ఆయన మేలులు, ఉపకారములను అనుభవిస్తూ ఉన్నవారమే. ఒకవేళ ఈ లోకంలో మనకు కంటికి కనబడేవి కొన్నైతే, మన చిన్ని మనసుకు అర్థం కాని ఆశీర్వాదాలు ఎన్నో మనం అనుభవిస్తూనే ఉన్నామండి. గనుక ఇలా కృతజ్ఞత కలిగి ప్రభుని ఆరాధించడం అనేది వివేకుల యొక్క విజయ విహారం. వివేకుల హృదయాలలో ప్రభు అనుగ్రహించిన ఓ చక్కటి ఆధ్యాత్మికమైన అనుబంధం, విలువలు అని చెప్పుకోవాలి. చాలామంది చేసిన మేలులకు కృతజ్ఞులై ఉండలేరండి. వారిలో కొందరు మాత్రమే ప్రభుని గణపరచగలుగుతారు, స్తుతించగలుగుతారు, మహిమపరచగలుగుతారు. ఆ సంఖ్యలో ఇదిగో ఈ స్వరం వింటున్న మనమందరం కూడా ఉండాలని దేవుని వాత్సల్యతను బట్టి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేలులు పొందడం ఒక వంతు, పొందిన మేలులకు కృతజ్ఞత కలిగి ప్రభుని మహిమపరచడం మరో వంతు. గనుక ఆయన మేలులు మనం అనుభవిస్తున్నాం. జీవితాంతం ఆయనకి మనం రుణపడి
కృతజ్ఞులమై బ్రతకాలి అనే కాంక్ష, వాంఛ, అభిలాష, ఆశ మన హృదయంలో ఉండాలి. అప్పుడే మరెన్నో ఆశీర్వాదాలకి మనం యోగ్యులము అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. పిల్లరా, ఈ పూట చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీతో చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినాల్సిమా. ఈ ఆవరణంలో ఇక్కడ కూర్చొని ఉన్న వారిలో ఏ ఒక్కరు కూడా తన శక్తి, తన భక్తి, జనబలం, భుజబలం, ధనబలం అన్నట్లు తనకేదో ఉంది, దాంతో నేను బ్రతకగలను అని అనుకుంటే అంతకంటే అవివేకమైంది మరొకటి లేదని చెప్పుకోవాలి. ఈరోజు మనం బ్రతికి బట్టగట్టి బైబిల్ బట్టి బజార్లో కూర్చున్నాము అని అంటే దేవుని అత్యున్నతమైన కృప లేక శాశ్వతమైన ఆయన కృప మన మీద అపరిమితముగా ప్రభు కుమ్మరించాడు గనుక ఆయన కృప చేత మనము ఇక్కడ నిలిచి ఉన్నాం, ఇక్కడ చేరాము అనే విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ కృపని మనం అంతము వరకు కాచుకొనవలసిన ఆవశ్యకత మన భుజస్కంధాల మీద ఉందండి. దేవుడు మనకు చూపించిన ఆ కృప మన జీవితాంతం ఆఖరి శ్వాస వరకు కూడా ఆ కృపని మనం కాపాడుకోవాలి, కాచుకోవాలి. ఒకవేళ మీరు అడుగుతారేమో, ఏంటండి పాస్టర్ గారు, దేవుడిచ్చిన కృప మా దగ్గర ఉండకుండా ఏమవుతుందేంటి అనే ప్రశ్న ఒకవేళ మీ మనసులో కలుగుతుందేమో. లేఖనాల్లో మనం చదివినప్పుడు దేవుడు మనకు విశేషమైన కృప చూపిస్తాడండి. ఆయన పేరే కృప, సత్య, సంపూర్ణుడు. ఆయన పేరే కృపామయుడు. ఆయన దీనులకు కృప చూపువాడు. ఇలా లేఖనాల్లో మనం చదువుతాం. అయితే ఆయన మూలముగా మనం పొందిన ఆ కృపని కాచుకొనవలసినటువంటి వివేకమైన హృదయం మనకు కావాలి. ఆ బాధ్యత కూడా మన మీద ఉండాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, లేఖనాలలో ఇద్దరు రాజులు ఉన్నారు, మీకు బాగా తెలుసు వారిద్దరు కూడాను. వారిద్దరికీ ప్రభువు ఉన్నతమైన కృప చూపించాడండి. ఓ రాజు గాడిదల వెంట తిరుగుతూ, గాడిదలు పోయాయి, వాటిల్ని వెతకి పట్టుకోవాలని వెళుతున్నప్పుడు ప్రభు అతనిని దృష్టించి అతనిని ఆయన ఏర్పరచుకొని ఎన్నిక చేసుకొని అతనిని ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి రాజుగా అతనిని ప్రభువు ముద్రించాడు. చరిత్రలో ఇది చాలా ఆశ్చర్యకరమైన అనుభవం అండి. అప్పటికి ఇశ్రాయేలీలకు రాజు లేడు. ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి అని కోరుకున్నప్పుడు సాక్షాత్తు దేవుడే ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. అక్కడ ఎలక్షన్లు, కలెక్షన్లు, ఓటింగు, పోలింగు, రిగ్గింగు, ఏంటి ఎక్కడ చూస్తారేంటి, 2000, 4000, 3000 ఇవేమీ లేవు, ఏమీ లేవు. సాక్షాత్తు ఒక వ్యక్తిని దేవుడే ఎంపిక చేసుకొని ఏర్పరచుకొని అతనిని పేరు పెట్టి చెప్పాడు, అతడు రాజు అయ్యాడు. లేఖనాల్లో మనం చదివితే ఒక అల్పుని దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడండి. వెరీ గుడ్, అందరికి సంతోషమే. దేవుని కృప అంత అత్యున్నతమైనది, దేవుని కృప అంత ఘనమైనది, ఆకాశము కంటే ఎత్తైనది అని వాక్యం చెప్తుంది. ప్రియులారా, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ కృపని సౌలు తన చేతులారా పోగొట్టుకున్నాడండి. నేను అదే చెప్పింది ప్రారంభం నుంచి కూడా. దేవుడు మనపై చూపే ఆ కృపని మనం కాచుకోవాలి, మనం కాపాడుకోవాలి. ఆ కృపకి మనం పాత్రులమై ఉండాలి. ఆ కృపకు శిరస్సు వంచి నమస్కరించి ఆ కృప మనల్ని నడిపించే పవిత్రమైన మార్గంలో నడవడానికి సమ్మతి అయిన మనసు మనకు కావాలి. ఏ అమాలేకీయుల సొత్తుని ముట్టుకోవద్దు అన్నాడో ఆ సొత్తుతో పొత్తు పెట్టుకున్నాడు సౌలు. సౌలు మీద నుంచి దేవుని కృప తొలగిపోయిందండి. దేవుడు తీసివేయలేదు, సౌలు చేతులారా పోగొట్టుకున్నాడు.
మీకు ఇంకో మాట చెప్పనా, సౌలు రాజ్యాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడంటండి. ఎందుకంటే ఆయన ఆలోచనలు దొడ్డవి కదండి, ఆయన ఆలోచనలు ఘనమైనవి కదండి, ఆయన ఆలోచనలు ఉత్తమమైనవి ఉన్నతమైనవి కదండి. అంచేత సౌలు రాజ్యాన్ని శాశ్వతంగా దేవుడు స్థిరపరచాలని, ఘనపరచాలని, ఉన్నతంగా అతను ఉంచాలని ఆయన ఆశపడ్డాడు. కానీ ఆ ఆశలన్నీ ఉమ్ము చేయబడ్డాయి, ఆ ఆశలన్నీ అడియాసలైపోయాయి, ఆ ఆశలన్నీ నీరుగారిపోయాయి. దేవుని ఉన్నతమైన ఉద్దేశాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులాగా మారిపోయినాయండి. దేవుని కృప సౌలు యొద్ద నుంచి ఎప్పుడైతే తొలగిపోయిందో వాక్యములో వ్రాయబడి ఉంది, దురాత్మ వచ్చి అదిగో సౌలుని ఆవరించిందట. బాధాకరమైన విషయం. ప్రియులారా చూడండి, ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలీయుల మీద యథార్థ హృదయం కలిగిన దావీదుని ఏర్పరచుకున్నాడు. మీకు బాగా తెలిసిన చరిత్రే, కానీ ఒక మాట నన్ను చెప్పనివ్వండి. దావీదుని ప్రభు ఏర్పరచుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఏనాడు కూడా ఆ కృపను పోగొట్టుకొని ఒంటరిగా నిలిచిపోలేదండి. ఏనాడు దావీదు ఆ కృపని నిష్ఫలము చేసుకోలేదండి. తను బ్రతికిన దినములన్నిట ఆ కృపను కాచుకుంటూ వచ్చాడు. దేవుడు దావీదునకు శాశ్వతమైన కృప చూపించాడు. ఒకవేళ మీరు అడుగుతారేమో, ఏమండి దావీదుకి సౌలుకి ఇతనికి కృప కలిగిన వాడు, అతను కృపను పోగొట్టుకున్నవాడు, మరి వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటండి అంటారేమో. డబ్బు, ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు కాదు. కానీ ప్రియులరా, 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేశాడండి. కృపతో అతడు పరిపాలన చేస్తే ఈ 40 సంవత్సరాల పరిపాలనలో దావీదు యొక్క పురోగతి లేక దావీదు యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం ఎలా ఉందంటే, కత్తె పట్టినా కలం పట్టినా దావీదుకు ఎదురు లేదండి. అర్థమవుతుందా అని చెప్పే మాట? 40 సంవత్సరాల పరిపాలనలో దావీదు కలం పట్టినా అతని కవితకు సాటి లేదు. దావీదు కత్తె పట్టినా అతని ఎదుట నిలబడగలిగిన ధీటైన వాడు ఎవడు కూడా లేనేలేడు. అంతటి ఘన విజయాన్ని చేతబట్టి కృపకు సాక్షిగా నిలబడి, తనే కాదు తన సంతతి, తన తరతరాలు ఒకడు సింహాసనం మీద నిలిచి ఉండేటట్లు శాశ్వతమైన కృప దావీదు పొందుకోగలిగాడండి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, దావీదు ఆలోచన, దావీదు కదలిక, దావీదు హృదయ అభిష్టం, అభిలాష దేవుడు ఆమోదిస్తూ వచ్చాడు. ఏది తృణీకరించబడలేదు, ఏది త్రోసివేయబడలేదు, ఏది గంటివేయబడలేదు. దావీదు హృదయ అభిలాషను పరమందున్న తండ్రి అంగీకరిస్తూ వచ్చాడు. తర్వాత చరిత్ర నేను మీతో చెప్పాలి. అదేంటంటే, సౌలు చూడండి, సేమ్ దావీదులాగే సౌలు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, తను నెమ్మదిగా బ్రతకలేదండి. తాను తన కుటుంబానికి నెమ్మదిగా లేడండి, ఆశీర్వాదకరంగా లేడండి. తను తన ప్రజలు సుభిక్షతో బ్రతికేటట్లు, శాంతి సమాధానాలతో నిలిచేటట్లు ఆ రాజరికపు స్థానంలో నిలిచిన సౌలు ఎవరికి ఆశీర్వాదకరంగా లేడండి. మరో మాట చెప్పాలంటే, ఏ కత్తి పట్టుకొని అయితే జయాన్ని చూడాలనుకున్నాడో, ఏ కత్తి పట్టుకొని శత్రువుని హతమార్చాలనుకున్నాడో, అదే కత్తి మీద తనకు తానే పడి చావవలసిన దుస్థితి ఏర్పడిందండి. ఒక్క మాట మీరు ఆలోచించండి. దేవుని కృపకు ఒక వ్యక్తి దూరం అయితే అతని ముగింపు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించాలి. దేవుని కృపకు ఒక వ్యక్తి ఎడముఖం పెడముఖం పెడితే, దేవుని కృపకు ఒక వ్యక్తి వెన్ను చూపి లోకానికి ముఖం చూపి పారిపోతే అతని యొక్క దుస్థితి ఎంత దిగజారని స్థితిలో
అల్లాడిపోవలసి వస్తుందో చూడండి. మరణాపేక్ష కలిగిన వాడై చావాలి. ఇలాంటి బ్రతకడం కంటే ఇక ముగించడం మేలని చావును కోరుకుంటున్నాడు. మరణం రావట్లేదు. తన చేతులతో తన ప్రాణాన్ని తీసుకునే ఆ దుస్థితికి దిగజారిపోయిన పరిస్థితులు సౌలులో మనం చూస్తామండి. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు ఇంకొక చిన్న మాట కూడా నేను మీతో చెప్పాలి. అదేంటంటే దావీదు ప్రారంభం చూడండి, చాలా అల్పంగా ఉందండి. దావీదు ప్రారంభం చూస్తే, దావీదు తల మీద నూనె పోసి సమూయేలు ప్రవక్త అతనిని అభిషేకించేటప్పుడు ఏమీ హడావుడి లేదు, ఏమీ హంగు ఆర్భాటం లేదండి. అసలు దావీదుని పట్టించుకున్నవాడు లేడు. తృణీకరింపబడిన వానిగా, త్రోసివేయబడిన వానిగా, ఏదో ఎడారిలో కూర్చొని పాటలు పాడుకుంటుంటే ఏదో మతి చెల్లించిన పిచ్చివాళ్ళ కనిపించాడు. మీకు మరో మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి సుమా. దావీదు మీద సమూయేలు ప్రవక్త నూనె పోసి అభిషేకిస్తున్నప్పుడు ఎలాంటి ఆర్భాటాలు కాదు కదా, అతనిని మరి అభినందించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇదిగో ఇలా జరిగింది దావీదు ప్రారంభం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, సౌలు ప్రారంభం చూస్తే అమ్మో ఎంత ఘనంగా జరిగిందో. తప్పెట్లు, తాళాలు, మేళాలు, డ్యాన్సులు. ఇక చూసేవాళ్ళు అనుకున్నారు, అసలు జరిగితే ఇలా జరగలరా, అసలు బ్రతికితే ఇలాగ బ్రతకాలరా అన్నట్లు సౌలు యొక్క ప్రారంభం చాలా ఘనంగా ఉందండి. కానీ మనం ఈ రాత్రి గ్రహించవలసింది, సౌలు ముగింపు చూస్తే బహుభయంకరంగా ఉందండి. ప్రారంభం ఘనంగా ఉంది, ముగింపేమో ఏంటి? సీరియస్ అయిపోయారు మీరంతా. సౌలు ప్రారంభం చాలా ఘనంగా ఉంది, సౌలు ప్రారంభం బహుభయంకరంగా ఉందండి. అదే స్థానంలో దావీదు యొక్క ప్రారంభం చాలా అల్పంగా ఉందండి. కానీ దావీదు ముగింపు చూస్తే నిండు ఐశ్వర్య ఘనతల చేత, నిండు వృద్ధాప్యములో నెమ్మదిగా తమ పితరుల సమాధుల్లోనికి దిగి వెళ్ళెను అని వ్రాస్తుందండి. పురిలరా, మన ప్రారంభం చాలా ఘనంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు రమ్యంగా ఉండొచ్చు. ఓ నాకేంటి, హంగులు రంగులు తీరాను, చేతి నిండా డబ్బు, ఒంటి నిండా బంగారు, కంటి నిండా నిద్ర, నోటి నిండా తిండి, ఇంటి నిండా జనం, భుజాల మీద చేతులేసే స్నేహితులు, ఇంకా పెక్క తినే రాబంధువులాగా చెప్పండి. ఒకవేళ లోకమంతా కూడగట్టి గిరిగీసి గీతలు పెట్టినట్టు అధికారంతో, బలముతో, బలగాలతో, ఆధిక్యతతో, ఆధిపత్యాలతో, పదవులతో తొలతూగుతూ ఉండవచ్చు. కానీ నా ప్రియ సహోదరులారా, కృపను పోగొట్టుకుంటే, ఆ కృపను చేసేతలారా మనం పోగొట్టుకునే వారమైతే, ఆ తర్వాత మనం చూడవలసిన పరిస్థితులు బహుభయంకరంగా ఉంటాయండి. ఇదిగో ఈ సారాంశం అంతా నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, కృప లేని నాడు మన జీవితం శూన్యమవుతుంది. కృప మనలో లేని నాడు మన బ్రతుకు మనకు భారం అవుతుంది. కృపను మనం పోగొట్టుకుని నాడు మన గమ్యం మనకు కనిపించదు. కృపను మనం పోగొట్టుకుని నాడు ప్రతి అడుగులో దుఃఖమే కనబడుతుంది, కానీ ప్రతిదీ విఫలమవుతుందే కానీ సఫలం కాదు అనే సత్యాన్ని గమనిస్తే, ఈ రాత్రి మనం ఏం చేయాలి? ఆస్తులు ఇవ్వవయ్యా, అంతస్తులు కట్టించవయ్యా, అందం ఇవ్వవయ్యా, నన్ను అందమెక్కించవయ్యా అని కాదు, అందలమెక్కించవయ్యా అని కాదు. మనం కోరుకోవలసింది రాత్రి చిన్న ప్రార్థన. నీ కృప నాకు దూరం చేయక, నీ కృప నాకు చూపించునైనా, నీ కృప నాకు తోడుగా ఉంచమని ఈ రాత్రి మీరు కోరుకుంటే, మనం ప్రార్థిస్తే నిశ్చయముగా ఆయన మనకు శాశ్వతమైన కృప చూపే తండ్రిగా, అదృశ్య దేవుడై ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగాను. ఆయన ఈ రాత్రి వేడుకునిన ప్రతి వానికి తన శ్రేష్టమైన విశేషమైన ఆయన కృప చూపిస్తాడు. అయితే ఈ రాత్రి ఆ కృపను పొందుకోవడానికి కావలసిన అర్హతని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను.
ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ అర్హత? చూడండి, యోబు గ్రంథంలో మనం చూస్తాం ఆ మాటని. యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 23వ వాక్యాన్ని నేను చదువుతాను, కాస్త మీరు చూడండి. 33వ అధ్యాయం 23వ వాక్యం నేను చదువుతున్నానండి. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వానియందు కరుణ చూపి లేక కృప చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము. పురులారా చూడండి, ఇక్కడ ఎవనికి ఆయన కరుణ చూపిస్తాడు లేక కృప చూపిస్తాడు? ఏదో భక్తి పారవస్యంలో మునిగి తేలాడుతూ భక్తిని వేషంలో ధరించుకొని నేను కూడా క్రైస్తవుణ్ణి అన్నట్లుగా బైబిల్ చేతబట్టిన వానికి ఆయన కరుణ చూపిస్తాడా? అంటే ఆయన పై వేషాన్ని చూసి మోసపోయేవాడా? అంతరంగాన్ని చూడలేడా? కాదు కాదు. ఎవరికి ఆయన కృప చూపిస్తాడు? ఈరోజున దైవాశీర్వాదాలు కోరుకునే వాళ్ళు కనబడుతున్నారు, కానీ ఆ ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి అని ఆలోచించే వాళ్ళు లేకపోతున్నారండి. ఎవరో ఒక అబ్బాయి యవనస్తుడు దైవజనులు ఏసన్న గారి దగ్గరికి వచ్చాడంట. ఏసన్న గారిని అడుగాడట, ఏసన్న గారండి, చాలా చిక్కు సమస్యలో ఉన్నాను, చాలా బాధలో ఉన్నానండి, నా కొరకు మీరు బాగా ప్రార్థన చేయాలండి. ఏంటి తమ్ముడు చెప్పాయా? ఏం లేదండి, అమ్మేమో ఇప్పుడు చనిపోయింది, నాన్న మమ్మల్ని కష్టపడి పెంచాడు, ఇప్పుడు నాన్నకేమో టీబీ జబ్బు వచ్చింది, నేనేమో చదువుకున్నాను కానీ ఉద్యోగం లేదు, ఓ కాళ్ళకు చెప్పులు అరిగిపోయేటట్లు తిరుగుతున్నా, వెళ్ళాల్సిన చోట్లకల్లా వెళుతున్నాను, చేయాల్సిన పనులను చేస్తున్నాను, ఏదో చేతి దాకా వచ్చినట్టు ఉంటుంది కానీ జారిపోతుంది, అలసి సొలసి సొక్కి సొమ్మసలిపోయి ఎండిన మోడులా నిలిచిపోయాను, నా భుజస్కంధాల మీద ఉన్న బాధ్యత భారం చాలా ఉంది, పెళ్లికి ఎదిగిన చెల్లి ఇంట్లో ఉంది, చెల్లికి పెళ్లి చేయాలి, నాన్నకేమో ఆరోగ్యం బాగోలేదు, నా పరిస్థితి ఏమో చిల్లర పైసలు కూడా చిన్ని చేతుల్లో కానరాని చిందర వందర చేయబడిన బతుకుని భారంగా ఈడ్చుకుని వెళుతున్నాను. అంచేత ఆయన కరుణ చూపి కృప చూపి నా బ్రతుకులో ఒక అరుణోదయపు వెలుగును కలిగించేటట్లు మీరు గట్టిగా ప్రార్థన చేయాలండి ఏసన్న గారండి అన్నాడంట. అప్పుడు ఏసన్న గారికి కూడా కాస్త బాధ అనిపించి, అయ్యో తల్లి లేదు, పెంచిన తండ్రికేమో టీబీ జబ్బు వచ్చింది, మరి పెళ్లి కావాల్సిన అవనస్తురాలు ఇంట్లో ఉంది, తమ్ముడికి ఉద్యోగం లేదు, మరి ఎలాగా అట్లని పాపం ఆయన కొంచెం స్పందించి, తమ్ముడు నేను వ్యక్తిగతంగా నీ కొరకు బాగా ప్రార్థన చేస్తాను, కంగారు పడద్దు, నిశ్చయంగా నా దేవుడు నీకు అద్భుతం చేస్తాడు, మేలు చేస్తాడు, ఆయన చేయి విడిచిపెట్టడు అని ధైర్యపు మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను తమ్ముడు అని దగ్గరికి వెళ్ళి గుండె మీద చేయిబెట్టి ప్రార్థన చేయబోతే ఆడు జోబులో ఏసన్న గారికి అగ్గిపెట్టెను సిగరెట్ ప్యాకెట్ దొరికిందంట. అర్థమైందా మీకు? అది ఎప్పుడైతే అతగాడి గుండెల మీద చేయిబెట్టాడో ఏసన్న గారికి అగ్గిపెట్టె సిగరెట్ ప్యాకెట్ దొరికితే ఇక ఏసన్న గారు ఉద్యోగం కొరకు కానీ జీవనోపాధి కొరకు కానీ ఇక ఇలాంటివి ఏమీ మాట్లాడకుండా ఒకే ప్రార్థన చేశాడట, ప్రభువా ఈ యవనస్తుడికి మొదట మారు మనసును దయచేయి, వీడు పాప క్షమాపణ పొందాలి, తమ పాపముల నిమిత్తమై కన్నులు కార్చి ప్రార్థించి పాపములు కడుగుకొనిన వాడై పవిత్రుడుగా మార్చబడాలి, కనుక ఇతనికి ఒక పశ్చాత్తాపాన్ని కలుగు చేయి ప్రభువా అని ప్రార్థన చేసి ముగించాడంట. ఆ తమ్ముడు అంటాడట, ఏంటండి ఏసన్న గారండి, పుట్టెడు బాధలు చెబితే నేను నీకు కనీసం వాటి గురించి ఒక్కదాని గురించి కూడా ప్రార్థన చేయకుండా ముగించేవేంటి అంటే, అప్పుడు ఏసన్న గారు అన్నాడట, నాయనా తండ్రి టీబీ జబ్బుతో ఉంటేనే, వివాహం కావలసిన చెల్లి ఇంట్లో ఉంటేనే, ఉద్యోగం సద్యోగం లేకుంటేనే నీ జోబులో అగ్గిపెట్టే సిగరెట్ ప్యాకెట్ వచ్చింది. బాబా ఏమీ లేకపోతేనే
నీ జోబులో అగ్గిపెట్టి సిగరెట్ ప్యాకి ఉంటే రేపటి రోజున చేతి నుండి డబ్బు మెలిగిందనుకో, అర్థమవుతుందని చెప్పేవాడు. రేపటి రోజున చేతికి కొంచెం డబ్బు దొరికి, ఒంట్లో కాస్త ఆరోగ్యం ఉండి, ఇంట్లో పరిస్థితులన్నీ కుదుటుపాటు కలిగి, కాస్త నిమ్మలంగా నెమ్మదిగా ప్రశాంతంగా విశ్రాంతిగా బ్రతికే దినాలు ముందుకొచ్చాయనుకో, అప్పుడు అగ్గిపెట్టి సిగరెట్ ప్యాకి కాదు నాయనా, బాటిళ్ళు వస్తాయి. మీకు అర్థమైందండి? అప్పుడు సీసాకాయలు వస్తాయి, సీసాకాయలు. అందుకని ఇప్పుడు నీకు కావాల్సింది ఉద్యోగం కాదు, అంత అవసరంగా. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే మారు మనసు కావాలి. నా ప్రియమైన సహోదరులు, ఈ రోజున చాలా మంది ఆశీర్వాదాలు కావాలని కోరుతారు, దేవుని కృప తోడుగా ఉండాలని ఆశిస్తారు. విడువక ఎడబాయక నిత్యము ఇమ్మానుయేలుగా ఆయన మన వెంట రావాలని కాంక్షిస్తాడు. కానీ దానికి కావలసిన యోగ్యత ఏంటి అని ఆలోచించరండి. ఇదిగో ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరికి ఆయన కరుణ చూపిస్తాడు? నరులకు యుక్తమైనది ఏదో దానిని తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు ఉంటే. ఎందుకు ఉండేది? నరులకు యుక్తమైన దానిని తెలియచేయుటకు. అప్పుడు దేవుడు వాని యందు కృప చూపిస్తాడు. అతగాడు పాతాళములోనికి దిగిపోకుండా దేవుడు వానిని విమోచిస్తాడు. ఇదండి. అంటే ఈ రాత్రి మనం గమనించవలసింది ఏంటంటే, ఆయన మనకు కృప చూపాలంటే యుక్తమైనది ఏంటో మనకు తెలియాలి. ఏంటది ఏంటది ఏంటది? యుక్తమైనది, శ్రేష్టమైనది, ఘనమైనది, అమూల్యమైనది ఏంటి అని మనకు తెలియాలట. ఆనాడు ఏం జరుగుతుంది? అల్పమైన దానిని, స్వల్పమైన దానిని, లోక సంబంధమైన దానిని మనం విడిచిపెట్టగలుగుతాం, శ్రేష్టమైన దానితో హత్తుకొని బ్రతకగలుగుతాం. ఆనాడు దేవుని కనికరం, దేవుని కృప మనల్ని వీడక వెంబడిస్తుంది అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ప్రియులారా, ఈరోజు చాలామంది లోకంలో మనం చూస్తే ఘనమైనది, శ్రేష్టమైనది ఏంటో గుర్తించలేని గుడ్డితనంలో ఉన్నారండి. యుక్తమైనది ఏంటి, అవసరమైనది ఏంటి, క్షేమకరమైనది ఏంటి అని యోచించి వివేచించి ఈ రోజున అందులో నడవలేని కుంటితనంలో కొనసాగుతున్నారండి. ఏమండి పాస్టర్ గారండి, అన్ని పట్టి 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 చెప్తే ఎలాగండి? చిన్నదానికి పెద్దదానికి అంత నిక్కచ్చిగా కాటాలో పెట్టినట్టుగా మాట్లాడితే ఎలా కుదురుతుందండి? లోకమండి ఇది. అర్థమవుతుందండి. అంచేత మానవునిగా బ్రతుకుతున్నాం కనుక, ఉప్పు కారం తింటున్నాం కనుక ఏదో కొన్ని చూసి చూడట్లు వెళ్ళాలండి. మరి అంత గట్టిగా పట్టుకొని సినిమా చూస్తే తప్పు అంటుంటారు. సరే సినిమాకి వద్దులే బాబు అని చెప్పి ఇంట్లో టీవీ పెట్టుకొని జొల్లు కార్చుకుంటూ టీవీ ముందు కూర్చొని నాటికలు చూసినా, సీరియల్ చూసినా అది తప్పు అంటారు. ఏమండి? లేదు ఆడతో వీళ్ళతో స్నేహంగా ఏదో నలుగురితో 4 అడుగులు వేస్తే అది తప్పు అంటారు. మరి ఎలా బ్రతకగలుగుతామండి? ఇదిగో ఈ రోజున అనేకుల హృదయాలలో మెదిలే అనుభవాలు ఇలా ఉన్నాయండి. కానీ యుక్తమైన దానిని గ్రహించిన వ్యక్తి ఇదిగో ఇలాంటి లోక సంబంధమైన ఇలాంటివన్నిటిని పరిత్యజించగలుగుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే యుక్తమైనవి ఏంటో లేఖనాల్లో 1, 2, 3 మనం ఈ పూట కాస్త ధ్యానించి వాటిల్ని సేకరించి వాటిల్ని హత్తుకొని బ్రతకడానికి ఈ రాత్రి మనం తీర్మానం చేసుకుంటే నా దేవుని విశేషమైన శాశ్వతమైన కృప నిరంతరం మీకు తోడై ఉండునుగాక. నిరంతరం మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. మీ పిల్లల పిల్లలకు నా దేవుని కృప తోడై ఉండునుగాక.
మీ సంతతి అభివృద్ధి చెందునుగాక, మీ సంతతి దేవుని కృపకు పాత్రులగుదురుగాక. మునుపు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ చూడని శాశ్వతమైన కృప నా దేవుడు నీకు ఈ రాత్రి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రియులరా, శ్రేష్టమైన లేక యుక్తమైన అనుభవాలు ఏంటి అంటే, కీర్తనల గ్రంథంలో ఒక మాట మీరు చూస్తారండి. చూడండి, కీర్తనల గ్రంథం 75వ కీర్తన అండి. 75వ కీర్తన 2వ చరణంలో చూడండి, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. చాలండి. ఇక్కడ మనం గమనిస్తే, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను అంటే ఇక్కడ మనం గమనించాల్సింది యుక్త కాలం. చెప్పండి, అందరు చెప్పండి, ఏ కాలం? గట్టిగా చెప్పండి. యుక్తమైన కాలం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కాలం యుక్తమైన కాలం, శ్రేష్టమైన కాలం, అమూల్యమైన కాలం అని గనక ఈ రాత్రి నువ్వు గ్రహించగలిగితే, నా దేవుడు నీకు కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడండి. చప్పట్లు కొట్టకపోయారా? నేను చెప్తే ఏం కొడతారులేండి, ఆపండి. నేను చెప్పిన దాకా కాసుకోనుంట్రీ. నేను పర్మిషన్ ఇవ్వాలన్నా ఏంటి దానికి? ప్రియ సహోదరులారు, గమనించండి. ఈ రోజున అనేకులు దేవుడు ఎందుకు అవకాశాన్ని ఇస్తున్నాడు, దేవుడు ఎందుకు మనకు ఇంకా ఆయుష్నిస్తున్నాడు, దేవుడు నాకు ఎందుకు ఇంకను 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 ఆయన అవకాశం ఇస్తూ ఆయన వేచి ఉన్నాడు అనే గ్రహింపు రావట్లేదండి. గర్వమనే గుర్రం ఎక్కి అహంకారపు మత్తు, లోకపు ఎత్తు మనిషిని ఊరేగిస్తుంటే ఇదే జీవితం అనుకుంటున్నారు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్యం, దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశం నీవు సిద్ధపడడానికి, ఆయనకు చేరువ కావడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనలోని ప్రతి దీవెనను అందుకోవడానికి అని గ్రహించిన వ్యక్తివైతే, ప్రియ సహోదరులారా, ఆయనకు విరోధమైనది, ఆయనకు ఆయాసకరమైనది, ఆయనకు అసభ్యకరమైనది ఏది కూడా నీ యందు ఉండకుండా నీవు లోకానికి సిలువ వేయబడిన వ్యక్తిగా, లోకంలో ఎంత ఘనమైనవి కనిపించినా వాటిని పరిత్యజించి లోకానికి వేరే ఉండగోరుతావు. చూడండి, దేవుడు అంతవరకు ఎప్పుడు జరగని ఒక సన్నివేశాన్ని మన పితరుడైన నోవాహుతో చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదిగో మనుషుల దోషం పెక్కు పెరిగిపోయింది, ఈ పాపానికి ఇక మీదట ముగింపు పలకాలనుకుంటున్నాను. 40 దివారాత్రులు ప్రచండమైన వర్షం పడుతుంది, కురుస్తుంది. గనుక ఆ ఉగ్రతలో నీవు పాలు పొందకుండా ఒక ఓడను సిద్ధం చేసుకో అన్నాడు. కాస్త మీరు అక్కడ ఆగి ఆలోచించండి. వాస్తవంగా అంతకుముందు ఎప్పుడు వర్షం రాలేదు గనుక కాస్త జాప్యం చేస్తుండాలి నోవాహు గారు. ఏంటి అసలు వర్షం అంటే ఏంటి, ఎలా పడుతుంది, అయినా లోకం నిండిపోయేంతగా ప్రవాహం ఎలా కలుగుతుంది అని మునుపెన్నడూ చూడని వినని ఆ సంగతులను గూర్చి నోవాహు కాస్త సందేహించి ఉండవలసింది. కానీ లేఖనాల్లో మనం చదివితే నోవాహు సందేహించలేదండి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అనుకున్నాడు. లోకములతో నేను నశించిపోకుండా, లోకముతో కూడా నా కుటుంబం నశించిపోకుండా, లోకముతో కూడా మేము తీర్పు తీర్చబడకుండానట్లు దేవుడు నన్ను రక్షించడానికి ఇది దేవుడు నాకు ఇచ్చిన సదవకాశం. వెంటనే అప్రమత్తమయ్యాడు, సిద్ధపడ్డాడు. ఆ కార్యాలన్నీ త్వరగా చేసి ముగించాడండి.
చూసే వాళ్ళకి పరిహాసంగా ఉంది. ఏంటంటే వర్షం వస్తుందా? ఎక్కడి నుంచి వచ్చేది? ఏంటంటే వర్షం వస్తుందా? నీటి ప్రవాహం కనిపిస్తుందా? ఈ లోకం మునిగిపోతుందా? ఎక్కడ చరిత్ర చెప్తున్నావయ్యా నువ్వు అన్నట్లుగా పరిహాసం. కావాలంటే ఈ రోజుల్లో కూడా చూడండి, ఇలా లైట్లు కట్టి మైకులు పెట్టి స్వార్థ ప్రకటిస్తే అనేకులకు పరిహాసం. క్రైస్తవునికి వెర్రి పట్టింది అన్నట్లుగా క్రైస్తవుని మనసులో ఉన్న ఆ సిద్ధపాటుని శంకించడం. నా ప్రియమైన సహోదరులారా, క్రైస్తవుడు ముందు గతిని ఎరిగినవాడు గనుక, క్రైస్తవుడు రాబోయే ఉగ్రతను గ్రహించిన వాడు గనుక, క్రైస్తవుడు జ్ఞాన సంపద కలిగిన వాడు గనుక, క్రైస్తవుడు దేవునితో సహసంబంధం కలిగిన వాడై సహవాస సంబంధము చేత దేవుని స్వరాన్ని వినగలిగిన వాడు కనుక క్రైస్తవునిలో ఒక సిద్ధపాటు కనిపిస్తుంది. క్రైస్తవుడు మందమతి కాదు, క్రైస్తవుడు జ్ఞానం లేని అజ్ఞాని కాదు, క్రైస్తవుడు చేతగాని వాడేమి కాదు. లోకానికి జ్ఞానాన్ని నేర్పగలిగిన వాడు క్రైస్తవుడు, లోకానికి వెలుగును చూపగలిగిన వాడు క్రైస్తవుడు, లోకములో ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకోగలిగిన వాడు క్రైస్తవుడు. నా ప్రియమైన సహోదరులారా, అంతేకాదు మన దేశంలో, మన రాష్ట్రంలో, ప్రపంచంలో చూడండి ఎన్నో కులాలు మతాలు ఉన్నాయండి. ఒకటేంటి, పిడికెడు మట్టి కనుక చేత్తో పట్టుకుంటే ఆ పిడికెడు మట్టి కుల ప్రసంగం చేస్తుంది కదా, కులగీతం పాడుతుంది. ఎన్నో కులాలు మతాలు వర్గాలు ఎన్నున్నాయో. ఈరోజు నేను రోషంగా చెప్తున్నానండి, సిగ్గుపడట్లేదు, రోషంగా చెప్తున్నాను ఈ మాట. మన దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు ఉన్నాయే. నశించిపోయే వాని కొరకు, మరలా చెప్తున్నాను, నశించిపోయే వాని కొరకు, నశించిపోయే కుటుంబాల కొరకు కడుపు కట్టుకొని కన్నీళ్లు కార్చగలిగింది ఒక క్రైస్తవుడు ఒక్కడేనండి, ఒక క్రైస్తవుడు ఒక్కడేనండి. నా ప్రియమైన సహోదరులారా, జీవితాల్ని పణంగా పెట్టి, జీవితాన్ని బలిపీఠం మీద కాల్చబడుతున్నప్పుడు సహిస్తూ, నా దేశం సుభిక్షతో ఉండాలి, నా రాష్ట్రం ఆశీర్వాదకరంగా ఉండాలి, నా ప్రజలు సమాధానంగా బ్రతకాలని కంకణం కట్టి కన్నీళ్లు కార్చగలిగిన వాడు ఒక క్రైస్తవుడే. మరెందుకో కన్నీరు కార్చే క్రైస్తవుడు అంటే లోకానికి చిన్న చూపు. కత్తి పట్టుకున్నవాడు కాదు క్రైస్తవుడు, కన్నీరు కార్చేవాడు క్రైస్తవుడు. గాయపరిచేవాడు కాదు క్రైస్తవుడు, గాయాల పాలైన వాడు క్రైస్తవుడు. గుండె చీల్చేవాడు కాదు క్రైస్తవుడు, గుండె కోతతో నలిగిపోయేవాడు క్రైస్తవుడు. నా ప్రియ సహోదరులారా, ఒకవేళ క్రైస్తవుని బాధ ఈ లోకానికి అర్థం కాకపోవచ్చు, క్రైస్తవునిలో ఉన్న ఆ తీరని వ్యధ లోకానికి గుర్తుకు, ఒకవేళ లోకానికి తెలియకపోవచ్చు. క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ లోకం కొరకు కన్నీరు కారుస్తూనే ఉంటాడు. క్రైస్తవుడి లోకంలో ఉన్నంత కాలం ఈ లోకం కొరకు మోకరిస్తూనే ఉంటాడు. తన గుండెల్లో ఆ భారాన్ని భరిస్తూనే ఉంటాడు క్రైస్తవుడు. ఆనాడు కూడా జరిగింది అదే. ఏం జరిగింది? నోవాహు ఓడను సిద్ధపరిచి 120 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి, ప్రకటన చేస్తే వాళ్ళకి ఎక్కలేదండి. అబ్బో, ఈ మత ప్రసంగాలు మాకు తెలియదేంటి, మత ప్రసంగాలు, మత మార్పుళ్ళు, కుల ప్రసంగాలు అనుకున్నారండి. మతాలు మారుస్తున్నారు అనుకున్నారే కానీ మతాలలో మనిషి మగ్గిపోతున్నాడనే విజ్ఞానం వారికి కలగలేదండి.
కానీ బాధాకరమైన విషయం, ఒకరోజు వచ్చింది, ప్రచండమైన వర్షం కురిసింది. మునిగిపోతున్న ఇండ్లన్నీ ఆక్రందన చేస్తూ ఆవేదన చెందుతూ ఆ నావ దగ్గరికి వెళ్ళి, ఆ ఓడ దగ్గరికి వెళ్ళి కేకలు వేశారు. నోవాహుకు తలుపు తీయమని కోరుకున్నారు. కానీ నోవాహు అన్నాడు, తీయడానికి వేయడానికి నాకు అధికారం లేదు. తీసినవాడు ఆయన, వేసినవాడు ఆయన. నా పిల్లల ఈ రాత్రి మీతో కూడా ఒక మాట చెప్తున్నాను. తలుపు తీసి ఉన్నంత కాలమే ప్రభు నీకు ఇచ్చిన కాలం, అవకాశం. ఆయన నిన్నుదిగో ఈ రాత్రి ఇలాగే లైట్లు కట్టి మైకులు పెట్టి ప్రసంగాలు చేస్తున్నామే, ఇలాగే నిన్ను పిలుస్తున్నాడే. ఇది నీకు అనుకూలమైన సమయం, ఇది నీకు యుక్త కాలం. రోజులు ఇలాగే దొరులుతాయని, రోజులు రాజులై కూర్చుంటాయని, భోగభాగ్యాలు సుఖభోగాలు నిన్ను ఆదరిస్తాయని, ఒకవేళ నీవు అహంకారపు మత్తుతో ఆయన రక్తాన్ని కాళ్ళతో తొక్కుకుంటూ వెళితే దానికి పర్యవసానం బహుభయంకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. వాళ్ళకి ఎంత ప్రకటన చేసినా వాళ్ళు రానోళ్ళకపోయారు. మీకు ఇంకో చరిత్ర కూడా చెప్పనా? నినివే పట్టణపు పరిస్థితి మీకు తెలుసండి. దేవుడు యోనాను పంపి ఆ నినివే పట్టణ ప్రజలకు ఒక మేలుకొలుపును కలిగించాడండి. సరే, ఈయనేమన్నా పెద్ద భక్తుడా అంటే అది కూడా కాదు. వెళ్ళమన్న చోటకి వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతూ ఏదో చలమణి చేయాలి, చలామణి అవ్వాలి అనుకుంటే అయ్యేం కుదరలేదు. సరే, చరిత్ర మీకు బాగా తెలుసు కదా. మరలా దేవుడు ఆ నినివే పట్టణానికి యోనాను పంపినప్పుడు ఆ నినివే పట్టణంలో యోనా ఒక ప్రకటన చేశాడు. ప్రియులారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే యోనా నినివే పట్టణంలో ప్రకటన చేశాడో ఆ మాట విన్న వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు వెంటనే గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అంగలార్చి ప్రలాపించడం ప్రారంభించారండి. ఎందుకని? ఇది దేవుడు మనకిచ్చిన అవకాశం, ఇది దేవుడు మనకిచ్చిన యుక్త కాలం. ఈ కాలం దాటిపోతే మరలా మనకు దయ చూపేవాడు లేడు, మరలా మనకు కనికరం చూపించి కృప చూపేవాడు లేడు. వెంటనే వాళ్ళు బూడిదలో కూర్చొని గోను పట్ట కట్టుకొని ఏడ్చి ప్రలాపిస్తుంటే ఆ మాట రాజుకు తెలిసిందండి. అవును, రాజుకు తెలిసి రాజు ఏమనాలి? ఎవడరా మీకు చెప్పింది? నేనున్నానుగా, మీకు ఎందుకు కంగారు పడడం? నా జ్ఞానం ఏంటి, నా శక్తి ఏంటి, నా సామర్థ్యత ఏంటి, నా టెక్నాలజీ ఏంటి? అలాంటివి ఏం జరగవు, నిమ్మలంగా ఉండండి అని అనలేదండి. ఆ వార్త రాజుకు తెలియగానే రాజు కూడా దిగి వచ్చి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని, మనుషులే కాదు పశువులు కూడాను ఆహారం మానేవేసి దేవుని సన్నిధిలో అంగలార్చడం, కన్నీళ్లు కార్చడం ప్రారంభించారండి. లేఖనాలలో వ్రాయబడిన సత్యం ఏంటో తెలుసా? వాళ్ళ కన్నీళ్లను చూచిన దేవుడు వారి మీదకి రావాల్సిన ఆ ఉగ్రతను వారి మీదకి పంపకుండా ఆయన పశ్చాత్తాపడ్డాడట, ఆయన కృప చూపించాడట, కనికరించాడట. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, ఒక పట్టణ ప్రజలు కన్నీళ్లు కార్చి అంగులారుస్తుంటే, మరోవైపున ఈ ప్రజలు అహంకారపు మత్తుతో దేవునికి ఎదురైతే ఎదుతూ అహంకారపు మత్తుతో దేవుని పిలుపును పెడచెవిని పెట్టి శాపను అనుభవించారండి. ఈ రాత్రి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు ఏ కోవకు చెందిన వాడివి? దేవుడికి ఇచ్చిన ఈ అవకాశం, దేవుడికి ఇచ్చిన ఈ కాలం యుక్త కాలమని దేవుడు నీకే ఎన్నో అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఇదిగో ఈ రాత్రి కూడా మరొక అవకాశం ప్రభు నీకు ఇస్తున్నాడని యోచించిన వాడవైతే, నా ప్రియ సహోదరులారా, ద్రోహినని దోషులకి క్షమభిక్షను వేడి ఈ రాత్రి ఆయన వైపు తిరిగి, ప్రభు నా అపరాధములు క్షమించు, నా దోషములను మన్నించు, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ వాత్సల్యత నాకు కావాలి. నీవు ఇచ్చిన అవకాశం ఇంతవరకు నేను జారవిడ్చుకుంటూ వచ్చాను, ఈ రాత్రి నీ వైపు తిరుగుతున్నానని
ఈ రాత్రి జీవాధిపతి అయిన ప్రభు వైపు నువ్వు తిరగగలిగితే నీ కన్నీళ్లు తొడవబడును గాక, నీ దరిద్రత తొలగును గాక, నీ అనారోగ్యం తొలగును గాక. ఇంతకాలం నువ్వు అనుభవిస్తూ ఉన్న శాపం నిన్ను విడిచిపెట్టి వెళుతుంది. నీ బ్రతుకులో ఒక నూతన అధ్యాయం ప్రారంభించబడుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదండి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఫరోను గురించి ఇర్మియా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉందండి. ఫరో ఏమని రాస్తుంది చూడండి. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చదివితే, ఐగుప్తు రాజుకు ఫరో ఏం పోగొట్టుకున్నాడంటండి. అయ్యో నోరు తెరిచి మాట్లాడండి. అరే మాట్లాడట్లేదేంటి మీరు? ఏం పోగొట్టుకున్నాడట? డబ్బులు కాదు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చండి. వస్త్రాలు కాదు, వస్త్రాలు పోతే మరలా కొరత కుట్టించుకోవచ్చు. మరొకటి కాదు. ఫరో పోగొట్టుకుంది ఏంటి? దేవుడు అతనికి ఇచ్చిన యుక్తమైన సమయాన్ని పోగొట్టుకున్నాడట. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఫరోకి, ఎన్నిసార్లు దర్శించాడో, ఎన్నిసార్లు గద్దించాడో. నో రెస్పాన్స్. హృదయం రాతిగుండెగా మారిపోయింది, మనస్సు మలినమైపోయింది, కనులు మెరకలెక్కిపోయాయి. దేవుని యొక్క మృదుమధురమైన స్వరాన్ని గుర్తించలేక లోకంలో ఏదో ఉంది అన్నట్లుగా లోకం మీద ఆధారపడి దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని, యుక్తమైన సమయాన్ని పోగొట్టుకున్నాడు. తద్వారా ఏం జరిగిందో తెలుసండి. రాజుగా ఉన్నాడే కానీ విలువ లేని వ్యక్తిగా మారిపోయాడంటండి. ఎలా మారిపోయాడు? విలువ లేని వ్యక్తిగా. అక్కడే రాస్తుందండి. యుక్తమైన సమయమును పోగొట్టుకుని వాడనియు వట్టి ధ్వని మాత్రమే. అంటే అర్థమేంటి? వట్టి ధ్వని మాత్రమే. అతనికి ఏమి విలువ లేదు, అతనికి ఘనత లేదు, అతనిని ఎవడు లెక్క చేయడు. మా వాళ్ళు అంటుంటారండి, ఎవడైనా ఓ బడాయి మాటలు మాట్లాడుతూ ఉంటే మా వాళ్ళు వాడుక భాషగా ఏమంటారంటే, అరే ఆడు సంగతి ఎందుకు రారా, ఆడు ఒట్టి కోతలే కానీ చేతలు ఉండవు రారా. అవును కదండి. అరే ఆడు మాటలు ఎందుకు రారా, అవన్నీ ఒట్టి కోతలే కానీ అంటే విలువ లేదు. నేను మాట చెప్పనా? రాజు అండి. ఎవరు? అరే బాబు నోళ్ళు చేసి మాట్లాడరేంటి? బూజా, ఫోజా, గాజా రాజు. అధికారం లేకపోతే ఒక రాజుకి ఇంక ఏమి విలువ ఉంటుందండి? సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆకారానికి, యాలకొచ్చి 4 పళ్ళాలు నా కాదని అంటాడు. ఇక ఏ రాజు మీకు తెలుసుగా, ఎడంక నదిరినట్టుంది, మీకు నవ్వుకుంటున్నారు. యాలకి తేపకొచ్చి 4 పళ్ళాలు నాయ కాదని తింటాడు, ఆకారానికి కనబడతాడు. ఆ ఇంట్లో అతనికి విలువ లేదు. ఏంటండి సీరియస్ అయిపోయారేంటి? అతన్ని ఎవరు లెక్క చేయరు. అనకూడదు కానీ కట్టుకున్న భార్య లెక్క చేయదు, కడుపును పుట్టిన బిడ్డలు లెక్క చేయరు. రాజే అధికారమును చలాయించవలసిన వాడే, శాసించగలిగిన వాడే, ప్రజలకు ఆలోచన ఇవ్వగలిగిన వాడే. కానీ ఆ స్థితిలో ఇప్పుడు లేడతను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది జీవితం కూడా అలా ఉందండి. చిన్న పిల్లోడండి, బొట్టోడు, ఎరటోడు, పొట్టోడు యేసయ్య గారు వాక్యం చెప్పి వేదిక దిగి వెళుతున్నాడంట. వేదిక దిగి వెళ్తుంటే ఎవరో చొక్కా లాగారంటండి. రే ఎవడో ఇడు అని చూస్తే బొట్టోడు. రే ఏంట్రా అంటే ఆ చిన్న పిల్లోడు అంటాడంట యేసయ్య గారిని, అయ్యా అయ్యా మా నాయన చచ్చేటట్టు ప్రార్థన చేస్తావా అన్నాడంటండి.
గుండె జల్లు మడిందంటే చేస్తాను గారికి ఈడు ఎవడ పిడుగున్నట్టున్నాడు ఈడు. ఎవడరా నువ్వు? అయ్యా మా నాయన చచ్చేటట్టు ప్రార్థన చేస్తావా? వెంటనే యేసన్న గారు ఆడు చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, తప్పునైనా అట్లా అనకూడదు. ఏం చేశాడు మీ నాయన నీకు అంతలా మాట్లాడుతున్నా? ఆయన నేను ఎవరిని చచ్చేటట్టు ప్రార్థన చేయలేదురా, సావు బతుకుల మధ్యలో ఉన్న వాళ్ళని బ్రతికించమని ప్రార్థన చేసేనే కానీ ప్రభువా ఈయన లేపేయ్ అని ఎవరిని అనలా. ఆయన తండ్రిని అంతలా మాట్లాడటం ఏం చేశాడు నీకు అంటే, ఆ చిన్న పిల్లోడు ఏడుస్తూ అంటాడంట, అయ్యా మా నాయన బతుకున్నా ఒకటే చచ్చిపోయినా ఒకటేనయ్యా. ఏం చేశాడురా? ఏం చేశాడంటే రాత్రి ఇంకొక అమ్మని తీసుకొచ్చాడు మా ఇంటికి. ఇంకొక అమ్మని తీసుకొని వచ్చి మమ్మల్ని కన్నిన అమ్మ ఉందే, ఆ అమ్మ గొంతు మీద కత్తి పెట్టి, ఉంటే ఇద్దరు ఇంట్లో ఉండండి, లేకపోతే నేను చంపేస్తా, ముక్కలు ముక్కలుగా నరికేస్తా, పోగులేసేస్తా అని మా అమ్మ గొంతు మీద కత్తి పెట్టి చంపేస్తానంటున్నాడయ్యా. మా అమ్మ తిరగబడితే కొట్టి కింద పడేసేసి గొంతు మీద కాలు పెట్టి తొక్కుతానంటున్నాడయ్యా. నేను చెల్లి ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి మా నాన్న కాళ్ళు పట్టుకుంటే మమ్మల్ని ఇద్దరు గొంతు పట్టి నూతులో వేసేస్తారంటున్నాడయ్యా. మా అమ్మ అన్నం నీళ్ళు తినక ఉగ్గు పట్టేసింది. అయ్యా మా నాన్న చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయ్యా. నా ప్రియ సహోదరులారా, ఆ చిన్న పసికందు గుండెల్లో అంత వేదన గూడు కట్టుకుని ఉందంటే, ఆ తండ్రికి వాడి గుండెల్లో విలువ ఉందంటారా మీరు చెప్పండి? ఈరోజున సమాజంలో మనిషి బ్రతుకు ఎలా మారిపోతుందో ఒకసారి ఆలోచించండి. విలువ కలిగిన బ్రతికే బ్రతుకుతున్నామా? విలువ లేని బ్రతుకుతున్నామా? సంతోషకరమైన బ్రతికే కుటుంబపు వ్యవస్థలో కనబడుతుందా, లేకపోతే కుక్క చెప్పిన ఇష్టల వలె బ్రతుకు కొనసాగుతుందా? కాస్త మనసున్న మనుషుల వలె ఆలోచించండి. ఇవి కుల ప్రసంగాలు కాదు, ఇవి మత ప్రచారాలు కాదు. మనిషికి మానవత్వాన్ని నేర్పించే పరిశుద్ధుని సుబోధలు ఇవి. కుటుంబపు వ్యవస్థ ఈ రోజున చిన్న భిన్నాలై స్వర్గసీమలుగా ఉండవలసిన కుటుంబాలు నరక కోపాలుగా మార్చబడి ఈ రోజున శాపాన్ని అనుభవిస్తున్నాయి. ఇంకనైనా మేలుకొలుపు కలగకపోతే కాలం ముగించబడుతుంది. జాగ్రత్త సుమా. విలువ లేని బ్రతుకు, ఘనత లేని బ్రతుకు. నా ప్రియమైన సహోదరులారా, మనిషిగా ఈ రోజున సమాజంలో తల ఎత్తి బ్రతకలేని బ్రతుకు. రాజుగా ఉన్న ఫరో వట్టివాడైపోయాడు. అతన్ని గౌరవించేవాళ్ళు లేరు. ఈ రాత్రి నీ వ్యక్తిగత బ్రతుకుని ఈ వాక్యంతో సరిపోల్చుకుంటే, ఇద్దరు యవనస్తులు మా ప్రార్థన మందిరానికి వస్తారండి. మీకు తెలియాలి ఇవన్నీ మీకు తెలియాలండి. ఇద్దరు యవనస్తులు మా ప్రార్థన మందిరానికి వస్తారండి. ఉదయం 7 గంటలకు వచ్చి కూర్చోన్నారు మందిరం దగ్గర. నేను రాత్రి మీటింగ్కి ఎక్కడికో వెళ్ళి ఆలస్యంగా వచ్చానండి. నేను నిద్రలేసేసరికి కాస్త ఆలస్యమైంది. నేను సిద్ధపడి బయటకు వస్తే కూర్చొని ఉన్నారు ఇద్దరు యవనస్తులు, అన్న చెల్లి. బ్రదర్ ఏంటి చాలాసేపు మీరు వచ్చి అని పలకరించాను. పర్లేదన్నయ్య, మా ప్రార్థనా మందిరానికి వచ్చేవాళ్లే. పర్లేదన్నయ్య, మీరు మీటింగ్కి వెళ్ళి వచ్చి ఉంటారు కదా, అయినా పర్లేదు. సరే ఏంటి, నా మాట నమ్మండి బాబా. ఇద్దరు అన్నా చెల్లి ఇద్దరు కుమ్మిలి ఏడుస్తారండి. తమ్ముడు కంట్రోల్ చేసుకోవయ్యా. ఏంటి అన్నాను. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఏడుస్తారు, కుమిలి ఏడుస్తారు. నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. ముఖం కప్పుకుంటారు, ఇద్దరు ఏడుస్తారు. నాకేం అర్థం కాదు, నాకు బాధ కలుగుతుంది. ఏంటి అట్లా అని
వాళ్ళని కాస్త సదమాయించి, ఏంటి తమ్ముడు అన్నాను. అన్నా, నేను చెల్లి ఇద్దరు రక్షించబడి బాప్తిసం పొందాం, మందిరానికి వస్తున్నాం. కానీ మా వీధిలో తలెత్తుకోలేకపోతున్నామన్నా, తల ఎత్తి బ్రతకలేకపోతున్నామన్నా. ఏమైందయ్యా? నేను చెల్లి ఎంత భక్తిగా ఉన్నామో, మా అమ్మ నాన్న పరిస్థితి అంత దారుణమన్నా. ఎప్పుడు కొట్లాట్లు, గుద్దులాట్లు, దెబ్బలాట్లు. ప్రతిరోజు ఎవడో ఒకడు వచ్చి ఇంట్లో న్యాయం తీర్చాలన్నా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు దెబ్బలాట్లు. ఎవడో రావాలి, న్యాయం చేయాలి, తీర్పు తీర్చాలి. వాళ్ళు వచ్చి మా ఇంట్లో తీర్పు తీర్చి వీళ్ళు సదమాయించాలి. ఏం చేయాలన్నా? మా బతుకేంటన్నా? నేను అన్నాను, సరే దానికి అలా బాధపడితే ప్రయోజనం ఏంటి? చెప్దాంలే, ప్రార్థన చేద్దాంలే, వీలుంటే ఒకసారి తీసుకురండి ప్రార్థన మందిరానికి, నేను కూడా మాట్లాడతాను అన్నా. సాయంకాలం అయితే ఫుల్గా తాగేసి వస్తాడు మా నాన్న. ఒళ్ళు తెలియకుండా తాగేసి వస్తాడు. నేను ఇంకా కొన్ని సమాజంలో చెప్పకూడదండి, ఆ ఇద్దరు యవనస్తుల గుండెల్లో ఎంత వేదన ఉందో. కన్న తల్లిని గురించి చెప్తున్నారండి వాళ్ళు. అన్నా, మా అమ్మ పరిస్థితి మేము చెప్పకూడదన్నా. నేను ఒక యవనస్తుడేనండి. నాకు ఒక తల్లి, ఒక తండ్రి, ఒక అన్న, చెల్లి, అక్క ఉన్న ఇంట్లోంచి వచ్చినోడండి నేను. తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుందో, తండ్రి మీద ఎంత గారాభం ఉంటుందో ఎరిగిన వాడు నేను. కానీ ఆ యవనస్తుల గుండెల్లో ఆ తండ్రులను కూర్చి ఎంత దుఃఖం దిగమిగి ఉన్నారో చెప్పసక్యం కావట్లేదు. ఆఖరికి ఏం చెప్పారో తెలుసండి? నేను వాళ్ళని ఓదార్చి కాస్త ధైర్యం చెప్తుంటే వాళ్ళు చెప్పలేక ఆఖరిలో చెప్పిన మాట ఏంటంటే, అన్నా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, మా అమ్మ 2 వారాల నుంచి కనిపించట్లేదన్నా. మా నాన్నేమో అది ఎక్కడ కనబడితే దాన్ని అక్కడ ముక్కలుగా నరికేస్తానని కత్తి పట్టుకొని తిరుగుతున్నాడన్నా. ఏంటన్నా మా బతుకు? ఆలోచించండి ఒకసారి మీరు. బ్రతుకుతున్నాం బ్రతుకు ఇదేనా? బ్రతుకుతున్నాం జీవితం ఇదేనా? ప్రభు మనకు రూపాన్ని ఇచ్చి, ఆయన సారూప్యాన్ని మనలో పోసి, ఆయన మనకు జన్మనిచ్చి ఈ లోకంలో బ్రతకమన్న బ్రతుకు ఇదేనా? నా ప్రియమైన సహోదరులారా, ఇంకెంతకాలం దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటావు? ఇంకెంతకాలం యుక్తమైన సమయాన్ని జారవిడుచుకొని ఒట్టివాడిగా, విలువలేని బ్రతుకుని వెళ్ళపుచ్చుకుంటావు? ఈ రాత్రి గొడ్డల పెట్టు వంటి వాక్కు నిన్ను చేరుతుంది. నీ హృదయం పగలాలి, నీ హృదయం విరగాలి, నీలో పశ్చాత్తాపం కలగాలి. రాత్రి నీ కుటుంబం నీకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నీ పిల్లలకి నీ వలన న్యాయం జరగాలి. నీ తల్లిదండ్రులకు నీ వలన న్యాయం జరగాలి. యవనులారా, నీ కుటుంబానికి నీవు మార్గదర్శకంగా ఉండాలి. తల్లిదండ్రులారా, మీ కుటుంబాలకు మీరు దీపాలై నిలబడాలి. దేవుడు మరొకసారి ఈ రాత్రి నీకు ఇచ్చే ఈ సదవకాశం. ఏదో ఈ కొడుకుని ఏర్పాటు చేసుకున్న సహోదరులు, వాళ్ళ చేతిలో డబ్బులున్నాయి, ఎట్ట ఖర్చు పెట్టాలో తెలియక, ఉన్నది కరక్క తిన్నది అరక్క ఏర్పాటు చేసినవి కాదు. కొన్ని కుటుంబాలు బాగుపడాలి, కొన్ని కుటుంబాలలో ఉన్న ఆ చీకటి తొలగాలన్న కాంక్షతో భారభరితంగా ఏర్పాటు చేయబడిన ఈ కోడికలలో ఈ రాత్రి ఈ దీవెనకు నీవు పాత్రుడవు కావాలి సుమా, పాత్రుడవు కావాలి. నా దేవుని శాశ్వతమైన కృప నీ కుటుంబం మీదకి దిగి రావాలి. నా దేవుని కృప నిన్ను ఆవరించాలి. నా దేవుని కృప నిన్ను వెంబడించాలి. నా దేవుని కృప నిన్ను ఆశీర్వాదకరమైన ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళాలి. దానికి రాత్రి నీలో పునాది పడాలి, పునాది పడాలి, పునాది పడాలి. ఫరో
యుక్త సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎంతకాలం పోగొట్టుకొని విలువలేని వ్యక్తిగా నిలబడతావు? కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రాధేయపడాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నా వలన ఇదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఇదియు ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవితును ఇక నీ కొరకే. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవితును ఇక నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. అందరం చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా
యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరు గట్టిగా ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే మాధుర్యమే సంతోషమే ఆరోగ్యమే నీతో నా జీవితం సంతోషమే సమాధానమే సౌభాగ్యమే నీతో నా జీవితం. అందరూ కలిసి ఆరాధన ఆలాపన స్తుతి కీర్తన నీవే యేసయ్యా. ఆరాధన ఆలాపన స్తుతి కీర్తన నీవే యేసయ్యా. నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆరాధన 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 నీవే యేసయ్యా. ఆరాధన ఆలాపన స్తుతి కీర్తన నీవే యేసయ్యా. నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆరాధన 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 స్తుతి కీర్తన నీవే యేసయ్యా. ఆరాధన ఆరాధన స్తుతి కీర్తన నీవే యేసయ్యా. నీవే 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 ఆరాధన 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 స్తుతి కీర్తన నీవే యేసయ్యా. ఆరాధన ఆనందము సంతోషము నీవే యేసయ్యా. ఆనందము సమాధానము సంతోషము నీవే యేసయ్యా. నీవే యేసయ్యా. నీవే నా ఆరాధన 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 సంతోషము సౌభాగ్యము పరిశుద్ధుడా నజరేయుడా నా యేసయ్యా. పరిశుద్ధుడా నీవే 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 నా ఆధారము 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 నా ప్రాణము నా జీవము నీవేనయ్యా నీవేనయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా శుద్ధి కలుగునుగాక. పరిశుద్ధపరచండి ప్రతి హృదయాన్ని మీ రక్తంతో కడగండి కడగండి. ప్రతి విధములైన చీకటి శక్తుల ప్రభావాలలో నుండి ప్రజలు విడిపించబడుదురుగాక. విడుదలై 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 నీవే
పరిశుద్ధుడా నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Jesus, 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 Jesus. Baka shabalana tribika makamakala mudri. Ribana shribika makamakala mudri. Jesus. కడగండి ప్రభు, కడగండి. కన్నులు కార్చండి, ప్రజలను చూడండి. పశ్చాత్తాపడుతున్న ప్రజలను చూడండి. విడుదల కలుగును గాక, విడుదల కలుగుగా. మీ రక్తమే జయం, మీ రక్తమే జయం, మీ రక్తమే జయం. ఓ గాడ్, గాడ్, గాడ్. ప్రభు దర్శించండి ఒక్కొక్కరిని. ఏ ఒక్కరిని దాటిపోవద్దు, ఏ ఒక్క గుమ్మాన్ని దాటిపోవద్దు. ప్రాంతాన్ని మీరు దర్శించండి ప్రభు. మీ వెలుగుతో నింపండి, మీ జీవంతో నింపండి. ప్రతి చీకటి తొలగునుగాక, ప్రతి బానిసపు బ్రతుకు తొలగునుగాక. విడుదల, 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 విడుదల కలుగుదల. వ్యసనాలకి బానిసలుగా మార్చబడి ప్రభు అనేక దుర్వ్యసనాలకి తల వంచి లెగలేక, నిలవలేక, నడవలేక కృంగిపోతున్న ప్రజలను ప్రభు ఈ రాత్రి మీరు దర్శించండి నాయన. విడుదల కలగాలి ప్రభు, విడుదల కలగాలి. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. నీవు కూడా దాటిపోతే ఎవరున్నారయ్యా? నీవు కూడా ముఖం చాటేస్తే ఎవరున్నారు ప్రభు? నీవు కూడా వెళ్ళిపోతే మాకెవరున్నారయ్యా? ఇదిగో నీ ప్రజల మీద కనికరపడండి, నీ బిడ్డల మీద కనికరం చూపించండి. అపము శుభము ఎరుగని పిల్లలు బలి అయిపోతున్నారు నాయన. పసికందులు బలి అయిపోతున్నారయ్యా, బజారు పాలవుతున్నారయ్యా. కనికరించండి, 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 కనికరించండి. చెట్టుకొకరై పుట్టుకొకరైపోతున్నారు. కుటుంబాలు బద్దలైపోతున్నాయి ప్రభు, కుటుంబాలు నాశనమైపోతున్నాయ్యా. ఇదిగో కబంధ హస్తాలలో నలిగిపోతున్నారయ్యా. కనికరించండి స్వామి, కనికరించండి. మీ ప్రజలపై మీ దృష్టి సాలించండి. కుడి ఎడమకు వ్యత్యాసము తెలియక, ఇరుకునకు విశాలతకు వ్యత్యాసము తెలియక, లోకానికి పరలోకానికి వ్యత్యాసము తెలియక, జీవానికి మరణానికి వ్యత్యాసము తెలియక గుడ్డివారై గుడ్డివారై నలిగిపోతున్న నీ ప్రజలను కనికరించండి, కనికరించండి, కనికరించండి నాయనా. కుటుంబాలలో క్షేమము కలుగునుగాక, కుటుంబాలలో దీవెన కలుగునుగాక, కుటుంబాలలో ఆరోగ్యం కలుగునుగాక, బిడ్డల భవిష్యత్తు దీవెనకరముగా మలచబడునుగాక. శాశ్వతుడా, వాత్సల్యపూర్ణుడా, సాత్వికుడా, దయాసాగరా, సదయుడా, నా ప్రభు నీ ప్రజలకు మీ కృప చూపించండి నాయన. జీసస్, ఇదిగో ఈ రాత్రి మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభు, మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన.
ఏ కుటుంబం అయితే మరణానికి సమీపముగా ఉన్నదో, ఎవరిని గురించి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరిని దర్శించడానికి ప్రయాసపడుతున్నారో, ఎవరిని తప్పించడానికి ప్రయాసపడుతున్నారో, నీ కార్యము సఫలమగును గాక, నీ కార్యము సఫలమగు గాక, నీ కార్యము సఫలమగు గాక, ప్రతి ఆటంకం తొలగును గాక. మీ కార్యం చేయండి, కార్యం చేయండి. Oh God, Jesus, 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 Jesus. Jesus, Jesus. నైనా నీ కృపకు దూరమై మేము బ్రతకలేమయ్యా. మీ కృపకు దూరమై మా కుటుంబాలు కొనసాగవయ్యా. ఇదిగో దోషులు గుర్తున్నాము, కృప చూపండి, కనికరించండి బాబు. God of Nazareth. Hallelujah. Hallelujah. Oh God. Amen. 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 పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక 10 నిమిషాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేస్తున్నాడు. ఏం సహాయం? మన బలహీనులమని, మనం శక్తిహీనులమని ఆయన మనల్ని త్రోసివేయట్లేదు. ఈ బలహీనుడితో నాకేంటి పని, ఈ శక్తి లేని వాడితో నాకేంటి పని, ఈ హానికరునితో నాకేంటి పని అని త్రోసివేయట్లేదు. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. ఏం సహాయం? చైనైనా చేయి, నీ అక్రమాలను చేయి, నేను నిన్ను కాపాడుకుంటాను అని అనట్లేదు. నువ్వు వెళుతున్న మార్గంలో వెళ్ళు, నేనున్నాను కదా నీకు అని అనట్లేదు. నువ్వు నిలిచిన పాపంలో నిలిచి ఉండు, ఎవడికి దొరకకుండా నేను చూసుకుంటా అని అనట్లేదు. ఆయన చేసే సహాయం ఏంటంటే, ఆ బలహీనతలలో నుంచి నీవు లేచి శక్తివంతుడు అయ్యేటట్లు ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ శక్తి చేత నీవు జయించలేకపోవచ్చు, నీ శక్తి చేత నీవు దాటలేకపోవచ్చు, నీ శక్తి చేత నీవు కొన్ని అలవాట్లు మానుకోలేకపోవచ్చు. నా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నా దేవుడు నీకు కృప చూపిస్తాడు. అయితే ఈ రాత్రి ఇంకొక మాట ఏంటంటే, ఆయన నీకు చేసే సహాయం ఏంటంటే, యుక్తంగా నువ్వు దేవునితో మాట్లాడుకునేది ఏంటో నీకు తెలియదు. అందుకని ఆ పరిశుద్ధాత్ముడు యుక్తమైనది ఏంటో అది నీకు నేర్పిస్తున్నాడు. ఆ ప్రార్థన నీకు నేర్పిస్తాడట. ఏ ప్రార్థన? యుక్తమైన ప్రార్థన. అది రాత్రి నువ్వు తెలుసుకుంటే తప్పక నా దేవుడు నిన్ను కరుణిస్తాడు, తప్పక నా దేవుడు నీకు మీద కృప చూపిస్తాడు. నీవు పాతాళములోనికి దిగిపోకుండా ఆయన నిన్ను విమోచిస్తాడని వాక్యం చెప్తుంది. ప్రియులారా, చివరిగా ముగింపు ఒక 2-3 మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి సుమా. ఈ రోజున మనం అన్నీ చేస్తాం, ఎన్నెన్నో కార్యాలు చేస్తాం, కానీ మనం చేయనిది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అండి.
కొన్ని కుటుంబాలలో ప్రార్థన ఉండదండి, కొందరి జీవితంలో ప్రార్థన ఉండదండి. ఎన్ని అగచాట్లు పడుతుంటారో, ఎంతమంది దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటుంటారో, కానీ అదే వ్యక్తులు మోకాళ్ళేసి మోకరించి దేవుని పాదాలు పట్టుకోరండి. శరీరంలో ఆరోగ్యం ఉండదు, మనసులో నెమ్మది ఉండదు, చేతిలో డబ్బులు ఉండవు, కనికరించే వాళ్ళు ఉండరు, కృప చూపే వాళ్ళు ఉండరు. అలాంటి దుస్థితిలో కూడా ఎవరో రావాలి, ఎవరో తేవాలి, ఎవరో ఇవ్వాలి అన్నట్లు ఎదురు చూస్తారే కానీ అదిగో కనికరం చూపించే తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన వేడుకుందాం, ఆయన బతుమాలుకుందాం. ప్రియ సహోదరులారా, బాధాకరమైన విషయం. యుక్తంగా ప్రభుకి ఎలాగ మాట్లాడాలి, ఎలా చెప్పుకోవాలి, ఆయనతో ఎలాగ ఆయనకి విన్నపించుకోవాలి. యుక్తమైన ప్రార్థన సమాధానాన్ని తీసుకుని వస్తుంది. చూడండి, హిజ్కియా ఉన్నాడు. దైవజనుడు వచ్చి ఒక వార్త చెప్పాడు. రాజా, నీ దినములు సంపూర్ణమయ్యాయి, నీ ఇల్లు చక్కపెట్టుకో అన్నాడు. మనకు బాగా తెలిసిన చరిత్రేనైనా అక్కడ ఆగుదాం. ఆయన ప్రార్థన చూడండి. అసలు వాస్తవంగా రాజు కదా. హిజ్కియా ఆ మాట వినగానే సెకండ్ వేడ్ ఏంటి? హిజ్కియా నోట రావాల్సింది, రేయ్ రేయ్ దేశంలో ఉండే దైవ సేవకులందరిని పిలవండిరా. ఏమండి, రాజు కదా ఆయన. నాకు ఇలాంటి వార్త వచ్చింది, గొప్ప గొప్ప స్వస్థత వరం కలిగిన గొప్ప గొప్ప దైవజనులందరినీ పిలవండిరా అనుంటే ఏ దైవజనుడైనా నేను రానని వాడు ఉన్నాడా? రాజుగారు పిలిస్తే చెప్పరేంటండి? ఎవరికి కబురంపిన పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు కదా. రాజైన హిజ్కియా ఆ పని చేయలేదండి. నేను ఒక మాట చెప్పనా? యుక్తమైన ప్రార్థన జీవితం కలిగిన వాడు మరొకరి మీద ఆధారపడడండి. ప్రార్థన అనుభవం కలిగిన వాడు మరొకరి వైపు చేతులు చాపడండి. సరే పోనీ, అది కూడా విడిచిపెట్టండి. అసలు ఆ సమాచారాన్ని తీసుకుని వచ్చింది ఒక ప్రవక్త కదా. హిజ్కియా ఆ మాట వినగానే ఏమనాలి? అయ్యా దైవజనుడా, నీ నోట ఆ మాట రావడం ఏంటయ్యా అని మోకాళ్ళేసి ప్రార్థన చేయ్యా, నా కోసం ప్రార్థన చేయ్యా అని ఆయన అడగకూడదు. నో, అవసరం లేదు. నాకు నా దేవునికి ఒక సహవాసం ఉన్నప్పుడు మరొకరితో నాకేంటి పని? ఈరోజు మనాళ్ళు చూడండి, తెల్ల బట్టలు వేసుకుని ఎవడన్నా కనపడ్డాడంటే సచ్చాడే కాడు. పుట్టెడు పుస్తకాల కట్ట, అయ్యా నాకేమో ఆయాసం, మా ఆయనకేమో ఉపసం, ఇంట్లో ఉన్న కుక్కలకేమో విరేచనాలు, పిల్లులకేమో వాంతులు, ఇరికలు కూడా ఈ మధ్య షుగర్ వచ్చి నీరసంగా ఉంటున్నాయి. యుక్తమైన ప్రార్థన, దేవుని సన్నిధికి వెళ్ళే ప్రార్థన, సింహాసనం దగ్గర నుంచి జవాబును తీసుకుని వచ్చే ప్రార్థన. ఒకే ప్రార్థన చేశాడు హిజ్కియా, షార్ట్ ప్రేయర్, చిన్న ప్రార్థన. ఏం ప్రార్థన అంటే, నైనా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రభువా, ఆకాశమందున్నవాడా ఇప్పుడే దిగిరా అన్నాడా? మా నాన్న కొంతమంది ప్రార్థన చేయమంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నది అర్థమే సావదు. నిజం. ప్రభువా, ఏ విధము చేత నాయన ఈ రాత్రే. ఏంటా ఈ రాత్రే? ఎవరితోనో మాట్లాడేది? అరే నీ ఇంట్లో నీ బొచ్చుకొక్కన నీ మాట్లాడదా? నీ ఇంట్లో నీ బొచ్చుకొక్క నీ మాట్లాడిందే, మరి నువ్వేంటి బిల్డప్ ఇక్కడ? అరే మన పితరులు చూడండి, దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడేటప్పుడు సాగిలు పడిపోయారట. అమ్మ బాబోయ్, సచ్చిన వాళ్ళలాగా పడిపోయారటండి. ముఖం నేల మోపుకొని, అయ్యా నీ దాసుడును ఆలకించుచున్నాను నాయనా, నువ్వు మాట్లాడాయా, నువ్వు మాట్లాడితే బ్రతకగలిగిన నరుడు ఎవడున్నాడు? వాళ్ళు అంత వినయ విధేయతలతో. మనాళ్ళకి ఈరోజు మంచినీళ్ళు మర్యాద అండి ప్రార్థన అంటే.
అబ్బో, ఒక్కొక్కరు అయితే యేసుప్రభును గద్దించి అడుగుతుంటారండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వాక్యంలో ఏం రాశావు ప్రభు? ఏం రాశాడు? ఇప్పుడు బైబిల్ తీసి చూడాలి ఆయన. ఎవరితో మాట్లాడుతున్నది? అరే, దోషులకి శిరస్సు వంచి వినయ విధేయతలతో నాయనా పురుగు వంటి వాడిని సాహసించి మాట్లాడుతున్నాను. కృప చూపయ్యా. నో, అలా కాదు. కొంతమంది ప్రభుని గద్దిస్తుంటారు. ఏం చెప్పావా నువ్వు? నేను ఒక మాట అన్నా, అడగనా వద్దా? సమాధానం చెప్పరండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన గారు లేండి. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావు నువ్వా అంటారా? ఏంటి అంటారండి? అన్నారంటే వీపు విమానం మోగుద్ది. ఏం లేదు, మంచిగా చేపట్టుకుని పక్కకు తీసుకెళ్ళి పూరి తెలుసుగా మీకు, పూరి అట్లా వస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు. ఏమరా అధికారులతో మాట్లాడేది అంతేనట్రా? అట్లా. అరే, ఒక అధికారి దగ్గరికి వెళ్తేనే చేతులు కట్టుకొని వినయ విధేయతలతో అడుగుతామే, మరి సర్వసృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలండి? ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? అహంకారంతోనా, దురుద్దేశంతోనా, కక్షతోనా, ఈర్ష్యతోనా? నీ హృదయం ఆయనకి కనిపించట్లేదా? నీ అంతరంగం ఆయనకి కనిపించట్లేదా? ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావు? నువ్వు చేసే ప్రార్థన యుక్తమైనదా, అసహ్యమైనదా? దేవునికి మహిమకరమైనదా, దేవునికి అవమానకరమైనదా? నీ ఇంటి కప్పు కూడా దాటనదా, లేక సింహాసనాన్ని చేరగలిగినదా? ఎలాంటిది నీ ప్రార్థన? చిన్న ఉదాహరణ చెప్తాను. మార్తా మరియ లాజరు ఉన్నారు. మీకు తెలుసు కదా? తెలుసా తెలీదా? నోరు తెచ్చి మాట్లాడండి. మార్తా మరియ లాజరు తెలుసా తెలీదా? తెలుసు. సరే, లాజరుకి రోగం వచ్చి చచ్చిపోయాడు. ఆ మాట ప్రభువుకి కబురంపారు. ఆయన రాకుండా ఆలస్యం చేశాడంటండి. ఎందుకని? ఆయనకేమైనా చతురా, జోకా, లేకపోతే ఏం చేస్తారో చూద్దాం అనుకునే కాదే. మార్తను, మరియను, లాజర్ని, ముగ్గురిని ప్రేమించాడు ఆయన. ఏమండి, మనం ప్రేమించిన వాడు చనిపోయాడంటే ఎట్లుంటుందండి? మరి ఆయన రాకుండా ఆలస్యం చేశాడు. సరే, వచ్చాడు అనుకోండి. ఆ మార్తకు ఉంది కదా, ఈ మార్తకేమో ఆవేశం ఎక్కువ, ఆలోచన కూడా ఎక్కువ ఆమెకి. బోధకుడు వచ్చాడు, నిమ్మలంగా అడుగుదాం, అబ్బా నిలబెట్టేసింది ఆయన అక్కడ. ఏమయ్యా బోధకుడా, నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చేవాడట. అంత నలుసైపోయావా నీకు? కబురమ్మతో రాలేదంటే? అసలు నా సందేహం ఏంటంటే, అసలు యేసుప్రభు ఎందుకు ఆగాడు అక్కడ? లేఖనంలో వాక్యంలో నేను చదివితే నాకు ఆధారం దొరికింది. ఆయన ఎందుకు ఆలస్యం చేశాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చదివితే అక్కడ రాస్తుంది, అతని అక్క చెల్లెళ్ళు, అమ్మా ప్రభువా, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. వినండి ప్రియులారా, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యేసు అది విని, నోట్ ఇట్, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు ఈ వ్యాధి వలన మహిమపరచబడునట్లు వచ్చింది ఈ వ్యాధి. చాలమ్మా. దేనికి వచ్చిందంటండి వ్యాధి? మనుష్య కుమారుడు మహిమపరచబడునట్లు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సంకల్పం ఏంటంటే, ఈ వ్యాధి వలన, ఈ కార్యము వలన దేవునికి మహిమ కలగాలి. ఇప్పుడు మార్తక్కేమంటుందంటే, నా తమ్ముడు చావకూడదు, నీకు మహిమ రాకూడదు.
ఆయన అంటాడు, కాస్త ఆగవమ్మా, ఎందుకు చచ్చిపోయాడేంటి, జరగవలసింది చాలా ఉంది, కాస్త ఆగో అంటే ఆమంటది, ఏంటా ఆగదే అంటే దేవుని మహిమకు ఆటంకం కలిగించే ప్రార్థన. ఏ ప్రార్థన అండి? దేవుని మహిమకు ఆటంకం కలిగే ప్రార్థన. మన పరిభాషలో మాట్లాడుకుందామా ఒక 2 మాటలు? ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, కరుణామడి సినిమాలో ఎంత చక్కగా ఉన్నావయ్యా, జొలబాలు పెంచుకొని లిప్స్టిక్ పూసుకొని, నాయన కొంకి కర్ర పట్టుకొని నువ్వు ఉంటే ప్రభు అట్లాగే చూడబుద్ధి అయిందయ్యా. ఏది? యేసు ప్రభుని గాలి కొట్టడం. ప్రభువా నాయన అడుగుతున్నాను, విశాఖపట్నం నుంచి ఒక సంబంధం వచ్చింది మా అబ్బాయికి, మా అమ్మాయికి బెంగళూరు నుంచి ఇంకొక సంబంధం వచ్చింది. ప్రభువా నాయన, ఈ బెంగళూరు సంబంధమే సెట్ అయ్యేటట్టు సహాయం చేయయ్యా. ఎందుకని అంటే బెంగళూరు అబ్బాయి అయితే సాఫ్ట్వేర్ అంటగా, మా అమ్మాయి హార్డ్వేర్ కదా, ఈ హార్డ్వేర్కి ఆ సాఫ్ట్వేర్కి బాగా సరిపోద్ది ప్రభువా. మీకు అర్థమైందా? అంతేగాని ప్రభువా నా బిడ్డ ద్వారా నీకు మహిమ కలగాలనైనా, నీ చిత్తమేంటో ప్రత్యక్షపరచు ప్రభువా, నీ సంకల్పం ఏంటో తెలియపరచు నాయనా. నా బ్రతుకులో, నా బిడ్డల బ్రతుకులో, నా కుటుంబంలో నీకు మాత్రమే మహిమ కలగాలి, నీకు మాత్రమే ఘనత కలగాలి, మీ నామమే స్తుతించబడాలి కనుక నీ సంకల్పాన్ని తెలియపరచు అనే ప్రార్థన లేదు ఈరోజు. వీళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, వీళ్ళ ఆశలు అభిలాషలు నెరవేర్చుకోవడానికి దేవుని మహిమకు ఆటంకం కలిగే ప్రార్థన. నా ప్రియ సహోదరులారా, ఈ రోజున ఈ యుక్తమైన ప్రార్థన ఏంటో గనక నువ్వు గుర్తిస్తే, ఈ రాత్రి నా దేవుడు నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ మీద కటాక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ మీద ఆయన కృపా జల్లు కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఇంట యుక్తమైన ప్రార్థన రగలాలి, నీ గుండెల్లో యుక్తమైన ప్రార్థన ధ్వనించాలి. ఈరోజు ప్రియులారా, ప్రార్థన లేక నిర్జీవమై, ప్రార్థన లేక ఎండిన ఎడారిగా మార్చబడి, ప్రార్థన లేక జీవాన్ని పోగొట్టుకొని గట్టి క్రైస్తవుడు, వట్టి క్రైస్తవుడై మట్టిలో కలిసిపోవడానికి సిద్ధపడుతున్నాడండి. మరి రాత్రి ఆ ప్రార్థన గనక నువ్వు అవలంబించి ప్రభు సన్నిధిలో నువ్వు స్వరం ఎత్తగలిగితే, నీ కుటుంబం ఫలిస్తుంది, నీ ఆశ నెరవేరుతుంది, నీకు దీవెన కలుగుతుంది, నీ కార్యములు సఫలమవుతాయి. ఆ ప్రార్థన చూడండి, ఒక్కరోజే యూదుల్ని హతమార్చాలనుకున్నారు శత్రువైన హామాను. అప్పుడు ఏం చేశారు యూదులు? రాస్తారోకోలు చేశారా? బంధువులు చేశారా? నో. ఎస్తేర్ ఒకటే మాట చెప్పింది, అధికారాలు ఉన్నాయి, అధికారాలు మనల్ని కాపాడుతాయి అని అనుకోవద్దు. నేను రాణిగా ఉన్నాను, నేనేమైనా సహాయం చేస్తాను అని అనుకోవద్దు. అధికారాలు మనల్ని కాపాడలేవు, సింహాసనాలు మనల్ని కాపాడలేవు, ఏ రాజులు ఏ రాణులు మనకు సహాయం చేయలేరు. యూదులారా, మీరంతా కలిసికట్టుగా ప్రార్థన చేయండి, నేను కూడా నా చెలికత్తులతో కలిసి ప్రార్థన చేస్తాను. ప్రార్థన మనకు ఘన విజయాన్ని చేకూరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన మనకు విజయాన్ని చూపిస్తుంది. అంగలార్చడం ప్రారంభించారు, ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఒక్క రాత్రిలో చట్టాలు తల్లకిందులైపోయినాయండి. ఉరికంబం మీద ఉండవలసిన వాడు ఊరేగింపులో ఉన్నాడు, ఊరేగింపులో ఉండవలసిన వాడు ఉరికంబం మీద ఉన్నాడండి. తల్లకిందులు చేశాడు నా దేవుడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా నువ్వు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఊహించని పరిణామం, నువ్వు కని విని ఎరుగని అద్భుతం నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఇది జరగదు అనుకున్నవి నీ కనులు ఎదుట ప్రత్యక్షమవుతాయి, జరిగి ప్రత్యక్షమవుతాయి. ముడిపడిన సమస్యలకు పరిష్కారం కలుగుతుంది, నిరసలిపోయిన నీ శరీరానికి జీవం కలుగుతుంది. నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థించి చూడు, ప్రార్థించి చూడు, ప్రార్థించి చూడు. నా ప్రియ సహోదరులారా,
దైవజనుడు పర్వతం మీద నిలిచాడు. మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని కన్నీళ్లు కార్చడం ప్రారంభిస్తే అంతులేని ఆకాశంలో అరచేతి అంత మేఘం పుట్టింది. ఆ అరచేతి అంత మేఘమే మహావర్షమై కురిసింది. ఇదిగో ఈ రాత్రి నీ ప్రార్థన ప్రభువుకు కావాలి. నీ కన్నీళ్లు ప్రభు చూడాలి. నీ శాపం తొలగాలి. నా ప్రభు అరచేతి అంత మేఘాన్ని రాత్రి నీ కొరకు పంపాలి. నీ బ్రతుకులో నీ గిన్నె నిండి పొంగి పొర్లి ప్రవహించే ఒక ఆశీర్వాదపు ఊటగా నీ బ్రతుకు మారాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడాలి ప్లీజ్. ఎవరో అటు ఇటు కదలకండి. ఇంతసేపు పరిశుద్ధాత్ముడు నీ కొరకు మాట్లాడుతూ వచ్చాడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మనితో నీవు ఒక్క మాట, నీ తీర్మానం ఏంటి, నీ నిబంధన ఏంటి? ఇదిగో పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించాడు, దానికి నీ స్పందన ఏంటి ప్రభుతో చెప్పు. ఇంత భారంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే నీవు ఒక్క మాట కూడా ప్రభుతో మాట్లాడకుండా నీవు వెళ్ళిపోతే దాని పర్యవసానం ఏంటో ఒకసారి ఆలోచించు. నిలబడు, తల వంచు, కళ్ళు మొయ్యి. నీ అంతరంగంలో ఒక తీర్మానం చేయి. ఏదో నువ్వు వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోవడానికి కాదు. ప్రభు నిన్ను పిలిచింది, ప్రభునికి అవకాశం ఇచ్చింది, ప్రభునికి అవకాశాన్ని అనుగ్రహించింది, సదవకాశాన్ని నీ కొరకు. పరిశుద్ధాత్ముడు భారముగా నీతో మాట్లాడిన ఈ మాట, సహోదరుడా, సహోదరి, ఇదిగో ఈ రాత్రి నా ప్రభు నిన్ను దర్శించిన కాలం ఇది. యుక్త కాలం, యుక్త ప్రార్థన నీలో రగలాలి, నీలో జనించాలి. ప్రార్థన అందరూ విన్న దేవుని శక్తి కలిగిన వాక్కులను బట్టి ఎవరికి వారే కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఇద్దరు రాజులు, ఒక రాజు ఏ విధముగా కృప పోగొట్టుకున్నాడో, మరొక రాజు ఏ విధముగా ప్రభు నుంచి కృప పొందుకున్నాడో, అతని ప్రారంభము మహామహిమగా ఉంటే ముగింపు హీనముగా ఉన్నట్లుగా చూస్తూ వచ్చాం. అదే విధముగా దావీదు ప్రారంభం కొద్దిగా ఉన్నప్పటికీ అతని ముగింపు ప్రభు యొక్క కృప కరుణ పొందుకొని మహిమకరముగా ముగించబడిన అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. దైవ సేవకులు నిలబెట్టి ప్రభు శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడుతూ వచ్చారు. శ్రేష్టమైనది, ఘనమైనది, అమూల్యమైనది ఏమిటి ఈ లోకంలో? ఎవరికి ప్రభు కృప చూపిస్తాడు? యుక్తమైన దానిని తెలుసుకోవాలని ఆశపడిన ప్రతి ఒక్కరి పక్షంగా నా ప్రభు ఈ రాత్రి కృపా కరుణ చూపించాలని ఎంతో 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 బలపరుస్తూ దైవ సేవకులు నిలబెట్టి మాట్లాడుతూ వచ్చిన శ్రేష్టమైన మాటలు, అల్పమైన వాటిని, లోక సంబంధమైన వాటిని, అనవసరమైన వాటిని విడిచిపెట్టి యుక్తమైన వాటిని, శ్రేష్టమైన వాటిని మనము అనుసరించాలని, కోరుకోవాలని, వాటిని వెంబడించాలని, ఆ యుక్తమైన వాటిలో ఉన్న ఆశీర్వాదాలు ప్రభు తేటగా మనతో బయలుపరుస్తూ వచ్చారు. అదిగో పరిశుద్ధాత్ముడు చేరి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయ అంతరంగమును ఎరిగిన వాడై ఏ ఆశతో వచ్చారో, ఏ ఆసక్తితో వచ్చారో ఆ ఆసక్తిని గమనించిన పరిశుద్ధాత్ముడు, ఆ ఆశను గమనించిన పరిశుద్ధాత్ముడు తేటగా బలపరుస్తూ మాట్లాడుతూ వచ్చిన మాట, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలి. ఎలీషా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అరచేయంత మేఘం ఆ ప్రార్థన ద్వారా, దేవుని ద్వారా పంపబడితే ప్రచండమైన వర్షం, గిన్నె నిండి పొర్లి పారిన ఆశీర్వాదం మన జీవితంలో యుక్తమైన ప్రార్థన ద్వారా ప్రభు కలుగ చేయాలని, మరి నీ జీవిత అనుభవాలలో
ఆ యుక్తమైన ప్రార్థనను కోరుకుంటున్నావా? ఆ యుక్తమైన ప్రార్థన చేయగలుగుతున్నావా? యుక్తమైన ప్రార్థన ఏ విధమైన కార్యాలు హిజ్కియా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎంతో వినయ విధేయతలతో, కన్నీటితో, ప్రభువా ప్రభువా, సమస్తమైన వాటిని మీ సన్నిధిలో నేను ఎట్లు జరిగించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. గొప్ప రాజే, కానీ మనమెవరమి? అల్పులం, పురుగులాంటి వారం. అదిగో కన్నీటితో యుక్తమైన ప్రార్థన హిజ్కియా చేయగలిగినప్పుడు ఆరోగ్యమును ఆయుష్యును అనుభవించినట్లుగా ఆ యుక్తమైన ప్రార్థన ద్వారా మనము గమనిస్తూ వచ్చాం. ఇదిగో మార్తా మరియల తమ్ముడు లాజర్ రోగి అయి ఉన్నాడు. కానీ కబురు పెట్టారు అక్క చెల్లెళ్ళిద్దరూ, ప్రభు రాలేదు, ఆలస్యమైంది. ఎందుకు? ఆయన నామం లాజరు మరణము ద్వారా మహిమపరచబడాలని. ఈ మరణము వ్యాధి వలన వచ్చింది కాదు. నీ జీవితంలో ఏ విషయములో మరణమైనట్టుగా ఉన్నావో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూ ఉండగా, మరణమై ఉన్నట్లుగా ఉన్న ప్రతి విషయాన్ని నా ప్రభు చూస్తున్నాడు. ప్రార్థన చేయగలుగుతూ ఉంటే నువ్వు యుక్తముగా, అదిగో నీకు జీవాన్ని పోసి ఏ విషయంలో నువ్వు మరణముగా ఉన్నావో ఆ విషయంలో జీవాన్ని నీకు కలుగచేసి ఆయన నామాన్ని మహిమపరుచుకోవాలని ఆశపడిన పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి ఎంత తేటగా మనతో మాట్లాడుతూ వచ్చిన శ్రేష్టమైన మాట. యుక్త కాలం గమనించండి. యుక్త కాలము కనిపెడుతూ ఉన్న అనుభవములో ఉన్నామా? ఫరో యుక్త సమయమును పోగొట్టుకుని రిక్తుడైపోయిన అనుభవంలో ఉన్నామా? యుక్త కాలమందు ప్రార్థన చేసి ఆశీర్వదింపబడే అనుభవంలో ఉన్నామా? ఒకసారి మనందరం విన్న వాక్యాన్ని మన హృదయములో మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునే సమయం. దేవ పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవ పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవ పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవ పాపిని. అపరాధినై అల్లుడనై అపవాదితో అనుచరుడై, అపరాధినై అల్లుడనై అపవాదితో అనుచరుడై, సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరిను, వంచన
చేసి తీయెందరిను దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన శివాధిపతి, కృప కరుణ జాలి దయ కలిగిన మా ప్రభువా, చాలా శ్రేష్టమైన మాటలు. మా జీవితంలో మేము ఏ విధముగా అనుభవించి ఆశీర్వదించబడాలో, మీ కృప కనికరము పొందుకున్న వారు ఏ విధమైన అనుభవాల్లో కొనసాగారో అలాంటి అనుభవాలు మాకు దయచేయండి అయ్యా. యుక్తమైన దాన్ని తెలుసుకునే అనుభవం మాకు కలుగచేయండి. యుక్త కాలమును కనిపెట్టగలిగే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి స్వామి. ఫరో రాజులాగా యుక్త సమయమును పోగొట్టుకున్న వారిమిగా కాకుండా, రిక్తులమై ఏమీ లేని వారిమిగా కాకుండా, యుక్త కాలమును కనిపెట్టి మీ ద్వారా కలిగే ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా సహాయం చేయండి. అదే రీతిగా యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో పరిశుద్ధాత్మ నేర్పుతూ ఉండగా, ఆ ప్రార్థన చేయటం ద్వారా కలిగే ఆశీర్వాదాలు తండ్రి వాక్యం విన్న మా అందరి మీద నిండుగా మెండుగా మీరు సమృద్ధిగా కుమ్మరించి ఆశీర్వదిస్తూ ఉన్నందుకై ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సమాధానము కృప కరుణ నెమ్మది ఆదరణ సంతోషము సమృద్ధిగా గిన్నె నిండి పొర్లి పారినట్లుగా మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నిదాసును నిలబెట్టి బలపరిచి అభిషేకించి వాడుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఇంకను మీ సేవకులను బలపరిచి బుద్ధిగంతంలో సాక్షులుగా వాడుకోండి. కూటమి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని అత్యధికముగా మీరు ఆశీర్వదించండి. ఈ కూటమిలో వాడబడిన సౌండ్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ అంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రారంభించిన దేవుడవు, మహిమకరముగా ఆశీర్వాదకరముగా చేరి వచ్చిన మా అందరికీ దీవెనకరంగా మీరు జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి మీద ఆ యుక్తమైన మీ దీవెనలు ఆశీర్వాదాలు కొమ్మరించి పంపిస్తూ ఉన్నందుకై కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబం ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి మరొక్కసారి ప్రభువా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకై స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును మనవలే ఉన్న సకల కోటి పరిశుద్ధులకును మరి యుక్తమైన దానిని ఆశించి పొందుకోవాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి యేసయ్య కృప సదాకాలము తోడయుండి కాపాడి దీవించి ఆయన కృపలో కరుణలో వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరిట అందరికీ వందనాలు.